ఒక భక్తుడు రాస్తూ అంటాడు, ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత రక్షణలో కొనసాగడం ప్రారంభించినప్పుడు, పరిశుద్ధతను కాపాడుకొనుచు ఉన్నప్పుడు, గొర్రె పిల్ల పెండ్లి విందునకు సిద్ధపరిచే దేవదూతలు రక్షణలో కొనసాగుతున్న వ్యక్తి కొరకు ఒక కుర్చీని, ఒక చైర్ ను సిద్ధపరుస్తారు. ఆ చైర్ మీద బంగారు అక్షరములతో ఆ వ్యక్తి పేరు రాస్తారు. ఆ వ్యక్తి రక్షణలో కొనసాగుతూ పరిశుద్ధతలో కొనసాగుతూ ఉంటే ఆ చైర్ అలాగే ఉంటది, బంగారు అక్షరములతో ఉన్న పేరు కూడా అలాగే ఉంటది. ఒకవేళ ఆ వ్యక్తి గనక రక్షణలో నుండి తప్పిపోతే, పాపములో పడిపోతే, నీతి క్రియలలో నుండి తప్పిపోతే, ఆ చైర్ ఆ స్థలములో నుండి తీసివేయబడుతుందంట. ఆ పేరు కూడా దాని మీద నుండి తుడిచివేయబడుతుందంట. జాగ్రత్త గమనించు. రక్షణ పొంది ఎన్ని ఏండ్లయిందో, బాప్తిస్మం పొంది ప్రభు యొక్క శరీరమును భుజించుట ప్రారంభించి ఎన్ని ఏండ్లయిందో, కొనసాగిస్తున్నావా పరిశుద్ధత, నమ్మకత్వము, విశ్వాసము? వెనకబడిపోతున్నావేమో ప్రియ సహోదరి, తప్పిపోతున్నావేమో ప్రియ సహోదరుడా.